చైనా నుంచి ఒక 300 మంది చైనా లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్‌లోకి వచ్చి అంటే వీళ్ళు పాకిస్తాన్ తరఫున తీవ్రవాదుల్ని ఎదుర్కోబోతున్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు. అంటే ఇది ఎంత బ్యాడ్ న్యూస్ అంటే పాకిస్తాన్‌కి ఆసియా ఖండంలో మేము ఒక సూపర్ పవర్ అని చెప్పుకుంటది పాకిస్తాన్. పాకిస్తాన్ ఆర్మీ, యునైటెడ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాల్లో మేము సెక్యూరిటీ నార్మ్స్ ఇస్తున్నాము. భద్రతా వలయాన్ని మేము క్రియేట్ చేశాము. మక్కా, మదీనా మసీదుల్లో మా దేశ సెక్యూరిటీ ఉంది అని కబుర్లు చెప్పేటువంటి పాకిస్తాన్ ఇవాళ సొంత రాష్ట్రంలో, సొంత దేశంలో తీవ్రవాదులను ఎదుర్కోలేక పాకిస్తాన్‌ని కాపాడడానికి చైనా నుంచి ఇట్లా 300 పైగా మంది వస్తున్నారంటే చాలా దారుణమైన అవమానం అన్నమాట పాకిస్తాన్ ఆర్మీకి. పాకిస్తాన్ ఆర్మీ యొక్క ప్రైడ్ ప్రతి ఆర్మీకి ఒక ప్రైడ్ ఉంటది. శక్తివంతమైనటువంటి ఆర్మీ అని చెప్పుకునేటి ఒక ప్రైడ్ ఉంటది చూసారా? వాళ్ళు ఇలా తీవ్రవాదులతో పోరాటం చేయలేక మేము ఓడిపోతున్నాం. మా వల్ల కావట్లేదు. మాకు సహాయంగా చైనా నుంచి మీ సైన్యాన్ని పంపించండి మీ సైన్యాన్ని. ఎంత దరిద్రమైనటువంటి విషయం అంటే చైనాని లిటరల్‌గా అంటే చైనా వాడు ఒక్కసారి ఏ దేశంలోకైనా వస్తే పాకిస్తాన్‌లోకి వచ్చాడనుకోండి, నాదే ఈ కంట్రోల్‌లో ఉన్నాడనుకోండి. ఇప్పుడు కాకపోతే కమింగ్ ఇయర్స్‌లో పాకిస్తాన్ చేయగలిగింది ఏమి ఉండదు. ఐరన్ బ్రదర్స్ అంటారు. ఒకళ్ళకొకళ్ళు ఆహ్, పాకిస్తాన్‌ని కాపాడడం మా ప్రాథమిక బాధ్యత అని కబుర్లు చెప్తది చైనా. కానీ చైనా వాడితో పెట్టుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటదో పాకిస్తాన్ త్వరలో చూడబోతుంది. కానీ ఇక్కడ న్యాయంగా ఏంటి అనేది చూస్తే చైనా వైపే ఉంది న్యాయం. ఎందుకంటే 60 మిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ అని, ఆ ప్రాజెక్ట్‌ని, ఈ ప్రాజెక్ట్‌లని, డ్యాములని, పవర్ ప్రాజెక్ట్‌లని, బ్రిడ్జ్‌లని ఇన్ని కట్టి పాకిస్తాన్‌కి సంబంధించి పాకిస్తాన్ మాత్రం ఇప్పటివరకు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయలేకపోయారు. దాంతో చైనా వాడు పాకిస్తాన్‌ని ఎలా కొట్టాడంటే, మనం ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటాం. పవర్ రెస్పెక్ట్స్ పవర్ అంటారు. చైనా వాడికి ఇవాళ భారత్ ఎంత ముఖ్యమైనటువంటి దేశం అయిపోయిందంటే, మనం గూడా అదే మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. అమెరికా వాడు చైనా మీద ప్రతీకారం తీసుకునే పరిస్థితి ఉన్నది. యూరోపియన్ వాళ్ళైతే ఓపెన్‌గా చెప్తున్నారు. మాకు చైనా వస్తువులే వద్దు. వాళ్ళకిప్పుడు భారత్‌తో ట్రేడ్ అనేది ఇంపార్టెంట్ అయింది. మార్కెట్ యాక్సెస్ అనేది మనది గావాలి. సో, కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్స్ పెట్టండి. మమ్మల్ని అలౌ చేయండి. మేము భారత్‌లో వచ్చి వ్యాపారం చేసుకుంటాము. 2019 వరకు కూడా అంతా బానే ఉంది కదా! ఇవాళ కూడా అదేలాంటి సత్సంబంధాలు కొనసాగిద్దాము ఇండియాతో అని చైనా వాడు గగ్గోలు పెట్టే పరిస్థితొచ్చింది. వేరే ఆల్టర్‌నేటివే లేదు. అలా చేయకపోతే చైనా త్వరలోనే ఫినాన్షియల్‌గా కూలిపోయే పరిస్థితి ఉంది. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో పాకిస్తాన్ వైపు ఎంత దారుణమైన సిట్యుయేషన్ అంటే, పాకిస్తాన్ ఏ ఒక్క ఇష్యూలో కూడా చైనాకి సపోర్ట్‌గా లేనటువంటి పరిస్థితి. అక్టోబర్ నెలలో కూడా కరాచీ జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక తీవ్రవాద దాడి. చైనా అఫీషియల్స్ ఉన్నతాధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఖైబర్ పాఖ్తుంఖ్వా వద్ద ఒక కార్ బ్లాస్ట్ అనేది చైనా వర్కర్స్ ఒక డ్యామ్ కట్టడానికి ఉన్నారక్కడ. వాళ్ళు 5గురు అక్కడికక్కడే చనిపోయారు. ఇలా ఎన్ని జరుగుతున్నా సరే చైనా పౌరులు, అఫీషియల్స్ వీళ్ళందరూ మరణిస్తున్నా కూడా పాకిస్తాన్ అట్లా చూస్తూ ఉండిపోయింది. ఏమి చేయలేక. సో, అట్లాగే కంటిన్యూ అయితే పరిస్థితేంటి? సో, చైనా వాడు కూడా మనలాగే భారత్‌తో కలిసిపోతే మనం కూడా కొన్ని వీడియోలు చేసాం దీని మీద. భారత్ ఎలా పాకిస్తాన్‌ని సిస్టమాటిక్‌గా డెస్ట్రాయ్ చేయబోతోంది అంటే, చైనా, భారత్ గనక కలిసిపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇలాంటివి జరుగుతుందా అంటే, ఆల్రెడీ వీళ్ళు ఇనిషియేట్ చేసేసారు. ఈరోజు చైనా వాడి ప్లాన్ ఏంటంటే, మనం పాకిస్తాన్‌ని డంప్ చేద్దాం. పాకిస్తాన్‌తో మనకి ఎటువంటి ప్రాజెక్ట్ వద్దు. రోడ్ ఇనిషియేటివ్ వద్దు. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వద్దు. మనం నేరుగా ఆఫ్ఘనిస్తాన్‌తో మాట్లాడదాము. చైనా నుంచి నేరుగా ఆఫ్ఘనిస్తాన్‌కి ఒక మార్గం, ఒక హైవే. ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్‌గా ఇరాన్‌లోకి. ఇరాన్‌లోకి వెళ్ళిపోతే అక్కడ చాంబహార్ పోర్ట్ ఉంటుంది. సో, చాంబహార్ పోర్ట్ ఆల్రెడీ భారత్ కంట్రోల్‌లో ఉండేటువంటి ఒక పోర్ట్. సో, ఇక్కడ భారత్, చైనా కలిసిపోయారనుకోండి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? చైనా వాడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఏదో ఒక రకంగా జిన్‌జియాంగ్ ప్రావిన్స్ నుంచి గ్వాదర్ పోర్ట్ దాకా కనెక్టివిటీ అనేది పెంచుకోవాలి. మధ్యలో పాకిస్తాన్ ఉంది. కాబట్టే పాకిస్తాన్‌లో ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు. లేదంటే ఆళ్ళ మీద ప్రేమ ఏముంటది? సో, ఈ గ్వాదర్ ఎయిర్‌పోర్ట్ దాకా రావాలి అంటే పోర్ట్ దాకా రావాలంటే బలూచిస్తానే సెంటర్ స్టేజ్. కానీ ఒక భాగం బలూచిస్తాన్ ఎక్కడుంది? ఇరాన్‌లో ఉంటుంది. సో, ఇరాన్‌ని మీరు కలిపేసుకున్నారనుకోండి, ఈ గ్వాదర్ పోర్ట్ కూడా చైనా వాడి చేతికొచ్చేస్తుంది. అంటే పాకిస్తాన్ యొక్క ప్రమేయమే లేకుండా బలూచిస్తాన్ ద్వారా వాదార్ పోర్ట్‌ని చైనా వాడు తన కంట్రోల్‌లోకి పెట్టుకోగలుగుతాడు. అంటే ఎంత దరిద్రమైన సిట్యుయేషన్ ఉంది చూడండి పాకిస్తాన్‌కి. మీ దేశంలో పొరుగు వాళ్ళ సైన్యంతో రావడం. మీ దేశంలో ఒక భూభాగాన్ని మేము కంట్రోల్ చేసుకుంటాంరా అని చైనా టౌన్‌ని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. మీరెవరు అక్కడికి రాకండి అంటే పాకిస్తాన్ వాడు ఏం చేయగలుగుతాడు? చైనాతో యుద్ధం చేయగలుగుతాడా? ఇంత డబ్బు తీసుకున్నాడు గదా! పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మొత్తం పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఏమీ చేయలేక చేతగాని వాళ్ళలాగా మిగిలిపోయి ఎంత పెద్ద ఇన్సల్ట్ ఇది. అలా చూస్తా ఉన్నారు వాళ్ళు. మీరిక్కడ గమనిస్తే చైనా వాడి యొక్క ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ భారత్ మిత్ర దేశం. సో, ఇదే ప్లాన్‌లోనే భారత్ కూడా ఉంది.
మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇరాన్ యొక్క సెంట్రల్ ఏషియా దేశాలకి వెళ్ళాలి అనేది మనకు కూడా ఉన్నటువంటి ప్లాన్. అంటే సిమిలర్ ప్లాన్ భారత్‌కి ఉంది, చైనాకి ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్‌ని వాళ్ళు మిత్ర దేశంగా కలుపుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇలాంటి ఒక గ్రూప్ అనేది ఏర్పడిపోతుంది. త్వరలోనే ఇది జరగబోతుంది. ఇక్కడ పాకిస్తాన్ భారత్‌ని శత్రువుగా చూడొచ్చు. కానీ చైనా మిత్ర దేశం గదా! చైనా వాడు ఎలా వీడిని డిచ్ చేస్తాడనేది చూడండి. ఎలా వీళ్ళని తన్ని తగలేస్తున్నాడనేది చూడండి. మోరోవర్ పాకిస్తాన్ యొక్క శత్రు దేశం మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ యొక్క ఇంకొక శత్రు దేశం ఇరాన్. వీళ్ళతో చైనా వాడు చేతులు కలపబోతున్నాడు. అంటే చైనాని నువ్వు నమ్ముకున్నావు అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు పెడతారు అనేది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు మళ్ళీ అదే జరిగింది. పాకిస్తాన్ విషయంలో. లిటరల్‌గా పాకిస్తాన్‌ని డిచ్ చేసి నేరుగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌తో వెళ్ళిపోయి రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, లేకపోతే యూరోప్ దాకా వ్యాపారాన్ని పొడిగించుకోవడం కోసం వాదారి పోర్ట్ కూడా నాదే. సో, పాకిస్తాన్ నన్ను ప్రశ్నించలేదు. ఆల్రెడీ బోలెడన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టాం. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే ఏం చేయాలో చేస్తాను అనేటువంటి యాటిట్యూడ్‌తో చైనా ఉన్నాడు. సో, 300 మంది ట్రూప్స్ నేరుగా పాకిస్తాన్‌లోకి దిగుతున్నాయి. రేపు వీళ్ళని నమ్మితే ఉన్నది గూడా పోయే పరిస్థితి ఉంది పాకిస్తాన్. 300 మందే కదా! ముందు 30 మందే గదా! 300 మందే గదా! అనుకుంటే టోటల్ పాకిస్తానే లేకుండా చైనా ఆక్రమించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటి ప్లాన్‌లో చైనా అనేది ఖచ్చితంగా ఉంది. సో, భారత్ పదే పదే చైనాని బెదిరించడం, చైనాని నమ్మకండి వీళ్ళెప్పుడైనా ముంచేస్తారని క్యాంపెయిన్ చేస్తూ ఉండడం, 2020 నుంచి మనం చేసినటువంటి క్యాంపెయిన్ నిజమే అనేది క్లియర్ కట్‌గా ప్రపంచానికి మనం ప్రూవ్ చేసినట్లవుతుంది.